చాలామంది భక్తులు అయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బోనాలు తీసుకొని రావచ్చు. సో క్యూ లైన్లో నిలబడ్డారు అందరూ కూడా. ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే వాళ్ళు వారి బంద్ చేస్తున్నారు. ఒకసారి మనము మాట్లాడదాం. ఏం పేరండి మీరు? లక్ష్మీ శరణ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? లక్ష్మీనగర్. లక్ష్మీ మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తుంది, బాగున్నాయి. 10 minutes. సో ఇది పరిస్థితి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. సో అడుగుదాం ఒకసారి మనం. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లాల్ దర్వాజా నుంచి వస్తుంది. ఇక్కడ మా ఇల్లు ఇక్కడ పక్కనే. ప్రతి సంవత్సరం వస్తాం, చాలా బాగా అనిపిస్తుంది. చాలా భక్తితో ఇక్కడే చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం అందరూ చల్లగా ఉండాలని సాకబెడతాం. ఇంకా బోనం కూడా చేస్తాం. బోనంలో అన్నము, చోయికూర, బూరెలు, చోయికూర అన్నీ పెరుగు బెల్లం వేసి శాఖ సపరేట్గా పెడతాం. ఇది బూరెలు అన్ని తొట్టెల్లో కూడా కడతాం. అందరూ చల్లగా ఉండాలని. సో ఇట్లా భక్తులు అంటే అందరూ నగర ప్రజలు వీళ్ళందరూ చల్లగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే చాలా సంతోషంగా అమ్మవారికి మొక్కుకుంటున్నటువంటి మనకు పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. భక్తులు మొత్తం కూడా ఇక్కడ నుంచి క్యూ లైన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే ఇక్కడ చూస్తున్నారు. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనకైతే ఇదంతా జరుగుతూ ఉంటుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాస్ కావచ్చు, ఏ టెక్నాలజీ ఉపయోగించి ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళైతే చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు లైన్లో అంటే అన్ని బోనాలు కూడా మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ లైన్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలాసేపటి నుంచి అంటే ఉదయం నుంచి కూడా ఇదంతా జరుగుతూ ఉంది. సో అమ్మవారిని చూడడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేల మంది అయితే అంటే వాళ్ళ కోరికలు అమ్మవారికి చెప్పుకోవడానికి, అమ్మవారి ముందు పెట్టుకోవడానికి బోనాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఉంటాయో అవన్నీ సమర్పించుకుంటున్నారు చెప్పొచ్చు. చూసుకోవచ్చు మనకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బోనాలు మనకు కనిపిస్తున్నాయి. భక్తులు కూడా వాళ్ళు చాలా ఎంతసేపు నిలబడ్డప్పటికీ కూడా వాళ్ళకు ఎలాంటి అంటే అమ్మవారిని చూడడానికి చాలా ఆతృతగా వాళ్ళైతే ఉండడం జరిగింది. సో మొత్తం మీద సింహవాహిని ఓల్డ్ సిటీకి సంబంధించిన సింహవాహిని మహంకాళి అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ అంటే దీనికి సంబంధించి ఏమైనా అంటే ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో డైవర్షన్ అయితే చేశారు పోలీసులు. ఎట్లాంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా చూస్తున్నారని చెప్పాలి. రైట్, మొత్తం కూడా టెంపుల్ మొత్తం కూడా భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ప్రతి ఒక్కరు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా దానికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తున్నారు. బోనాలు సమర్పించుకోవడం, అక్కడికి వెళ్ళడం, సో ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో లోపలికైతే క్యూ లైన్ మెల్లిమెల్లిగా లోపలికైతే కదులుతుంది. సో భక్తులు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఎట్లాంటి ఇబ్బందులు లేవు, లైన్ త్వరగానే కదులుతుంది, ముందుకు కదులుతుంది అనేది చెప్తున్నారు. సో మనము ప్రజెంట్ సింహవాహిని అమ్మవారి సంబంధించిన ఉత్సవాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే మనం ఎక్స్క్లూజివ్గా మనమైతే కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరికొందరు భక్తులతోని మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో చాలామంది అంటే ఉన్నారు, లైన్లో ఉన్నారు. సో వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు అమ్మవారి కోసం. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి పోలీసులు వాళ్ళందరినీ కూడా పంపించేస్తూ ఉన్నారు. అంటే లైన్ కాకుండా బయటే వచ్చే వాళ్ళనైతే లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. ఏం పేరు నీ పేరు? దీపాలి. ఇక్కడ నుంచి శివపార్వతి ఫంక్షన్.